అద్భుతంగా ఆమె పాటలు పాడుతుంది, పేరడీ సాంగ్స్ పాడుతుంది. మరి అవ్వతోటే ఒక పాట పాడిద్దాం. నమస్తే అవ్వ. నమస్తే అమ్మ. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాయా. మరి మా కోసం ఒక జోక్స్ పాట అంటే పేరడీ మందరు నవ్వుకోవాలి అట్లాంటి పాట ఒకటి పాడవా? ఏం పదం పాడి ఈ మోకున చూస్తుర్రు నన్ను. ఏం పదం పాడాలండి నేను? పాడు, బాగా వాడినావుగా ఇప్పటిదాకా. ఏమంటారు, గంపెత్తుకొని వాడినవు. మా కోసం పాడు. నేను ఇక గంపెత్తుకొని మామిడి పండ్లు రావాలి మమ్మ గాని మయ్య గాని కష ఇంటి నుంచి బయటికి వెళ్ళు రమ్మ, ఎండ చూడు ఎట్ట కొడుతుందో, మరి మమ్మ గాని మరి మయ్య గాని నా బాధ చూచి బయటికి వెళ్ళురి అమ్మా, మరి కేజీ 130 తల్లి మరి కొనుక్కొని తినవాలని పాడిన. ఒక అబ్బాయి వచ్చిండు, అరే ఎవరు ఇక్కడ పాడమారి ఎవరు పాట పాడినవరు అని అటు చూస్తుండు. నేనే లేక నేను చెప్తా చెప్పను, పాడిన కూర్చున్నా. ఇక ఒక మంది కదా, ఇగో ఈమె పాడింది ఈమె పాడి. ఓ పెద్దమ్మ నీ పనులందరం తీసుకుంటావు, ఈ ఎండలు ఏమి తిరుగుతావు కానీ మంచి పాటలు పాడు తల్లి అని అని అంటే పాడిన. ఏం పాటలు పాడు నాకు రావయ్యా అని అన్న. మంచిగా పాడినామా, ఇప్పుడు పాడుతీవి కదా ఒకటి రారమ్మ పోరమ్మ అని అంటివి కదా అంటే అదే వస్తుంది అన్న. అదే వస్తుంది కానీ ఇంకా వస్తాయి కానీ పాడు పెద్దమ్మ అని 5 ఆరుగురుగంతా ఈ కూర ఖర్చు పోరగలంతా 5 ఆరుగురు నిలబడ రాడ. మరి పాడినావా? పాడినా. ఇక ఓ పిల్ల మరి నా పిల్ల మరి చూసుకుంటా పోతుంది చూడు పిల్ల, మరి రమ్మంటే రానంటుంది ఏంది మరి ఈ మోపున నీకు చూస్తారు. అది రాఘవుడా వరి చున్నరుడా నువ్వు చూసిన నా గనుడు, అక్క ఎవడే ఎతకాడు ఇట్టి నీ వయసుకు జతకాడు, కోరుకున్నలు వారులే చూచుకున్నలు చూపులే, మరి చూస్తున్నాడు ఇక చూస్తున్నాడు మరి మంచికాయ పూర్తిగా చూస్తున్నాడు పిల్లగా నువ్వు ఎందుకని చూస్తావులే అయ్యా మరి అసలే రానంటుందని ఇక నేను పాడినా. బాగా పాడిన వాళ్ళు బాగా పాడిన పెద్దమ్మ నిజంగా ఏంద్రా నువ్వు అంకాయ ఎందుకు చూస్తున్నావురా, అంకాయ ఎందుకు చూస్తున్నావురా అని వాళ్ళు అంటుర్రు. ఆడ ఈ పెద్దమ్మ కలిపి పాడుతుంది అని వాళ్ళు ఇక అన్నారండి. ఇక నీ మళ్ళా ఇంకోటి పాడవా పెద్దమ్మ ఇంకోటి పాడవా అన్నారు. నాకేం రావు సార్ అన్న. ఇక మళ్ళీ ఒకటి పాడు మంచి పాటలు వస్తాయి నీకు అని వచ్చే నలుగురు వచ్చి చెల్లులు పట్టుకొని ఇక చూసుకొని నన్ను ఎట్ట నిలబడి పాడిస్తుర్రు. నా పండ్లు చూస్తున్నాను అయిపోయినాయి. ఇక సమాజ గంపని ఎత్తిన పెట్టుకున్న ఆశల్యంగా వెళ్తున్నా వెళ్తున్నా మౌనంగా వెళ్తున్నా ఎల్లాల నెలుతున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీడలు నీ కోసము వస్తున్నా 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 నీ కోసము వస్తున్నా ఎల్లాల నెలుతున్నా నీ కోసం వస్తున్నా అని ఈ పాట పాడిన. ఈ పాట మాత్రం చాలా వైరల్ అయిందమ్మా. ఈ పాట చూసే నేను మీ దగ్గరికి రావడానికి ఒక 4-5 రోజులు పట్టింది. మీ ప్లేస్ ని కనుక్కొని ఇక్కడికి రావడానికి చాలా అద్భుతంగా పాడుతున్నారు మీరు. అమ్మ మరి నీ పేరు ఏం పేరు? నువ్వు మరి ఇట్లా పండ్లు అమ్ముకుంటా ఈ పాటలు పాడుతున్నావు కదా, మరి నీకు ఎట్లా గడుస్తుంది? ఇక ఈ పండ్లు అమ్ముకుంటా వాళ్ళు పాడమంటే పాట ఏదో నా వచ్చిన కాడికి నేను 2-3 పాటలు పాడుకుంటా ఇక గంపేసుకొని బదారు తిరుగుతా. ఇక తిరిగితే నా పాటలు చూసి అయ్యో పెద్ద మనిషి కదా అని వాళ్ళు తలా కేజీన్నర 2 కేజీలు తీసుకుంటారు. ఇక అయిపోయినాక ఇంకా గంపనెత్తన పెట్టి ఒక పాట పాడుకుంటా బో అమ్మ మేము వీడియో తీస్తాం అన్నారు. నీ పేరు చెప్పమ్మా. రామతారా. రామతారా పేరు మస్తుంది. అంటే అప్పట్లోనే నీకు పేరు మంచిగా పెట్టిరుగా. మరిగా పేరు ఏం పేరు అన్నా వాళ్ళు కూడా అడిగిర్రు. రామతారని చెప్పిన. ఇక పండ్లు ఎట్టన్నారు కేజీ 130 అన్న. ఎక్కడ లేవు 130, 30 రూపాయల కేజీ 40 రూపాయల కేజీ ఇస్తారు పెద్దమ్మ అని అన్నారు. అయ్యా నా బాధ చూడు నా శర చూడు, నేను ఇల్లు గాలిపోతే బియ్యం అడుక్కున్నా అయ్యా నా పండ్లు అయితే మీరు కొనాలని అన్నా. వామ్మో వామ్మో తక్కువ కాదు మంచి పదం పాడుతుందని అందరూ వచ్చిర్రు. వచ్చి తలా కేజీ తీసుకున్నారు. పెద్దమ్మ నీకు నచ్చిన పదం పాడానని ఒకళ్ళు టిఫిన్ పెట్టించిర్రు, ఒకళ్ళు చాయ్ తెచ్చిర్రు. ఇక ఆడ కురి చేసిర్రు, కూసం పెట్టిర్రు, గంప ముంగల పెట్టిర్రు, చుట్టుగా ముక్కురు పెట్టినాయి. పాడు పెద్దమ్మ పాడు మేము తీసుకుంటామని అంటే ఇక పాడు ఏం పదం పాడు నాకేం వస్తాయని అన్న. అని అంటే ఏదన్నా ఒకటి పాడమ్మా
అని అన్నాడు. తలసి నీలోసుకొని తడువార చూసుకుంటే నిలుసుంటే నువ్వు నిలుసుంటే నా మనసు నిలవనంటది, ఎంత రమ్మన్నా నిన్ను దిలి రానంటది. పొద్దుబైన తోరుడే నీ ముద్దు ముఖము నీడకేచి ముచ్చాలు అంటుంటే చబకులకి దాచినోయ్ పిల్లోయ్. తొరిమి తొరిమి నీళ్ళల్లో నీ తల చేసిన తండరాలు, నీ ఇంటి ఎలుగులు నిగా నిగా మంటుంటే ఉడికెత్తిపోయినోయ్ మామా అని పాడింది ఈ పాట. ఇక పాటలు పాడితే ఇంకేమన్నా వస్తాయా అమ్మ అన్నారు. అని అంటే ఇక నాకు ఇదొక్కటే వస్తుంది, ఏం పాటలు వాళ్ళదొక ముక్క వాళ్ళదొక ముక్క పాడతా. పాడమ్మా నువ్వు మంచిగా ఫేమస్ అవుతావు, అక్కడ దోలుతాము, మంచిగా పోతావు వస్తావు అని అంటే నేనైతే ఫోన్ అయ్యా, నా బిడ్డ కొద్దిగా మెంటలు ఉన్నాయా అని ఎవరు చూడరు, కొడుకులు కోడళ్ళు చూడరు అని అన్నా. అంటే పాడు పెద్దమ్మా మంచి మంచి పాటలు వస్తాయట నీకని ఇంకొక ఆమె వచ్చి చెప్తూనే ఉంటుంది. మా బజార్న మంచి పాటలు పాడింది, పాడరాదు వాళ్ళు అడుగుతురు, తలా 50 ఇస్తురు, నీకు ఏమైందమ్మా పైసలు ఇచ్చిరా పాడుతుంటే? మా పాపం పెద్ద మనిషికి ఇద్దాం రా, పాపం గంపేసుకొని తిరుగుతుందని అని పాడింది అని అంటుర్రు వాళ్ళు. కడవెత్తుకెళ్ళింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. కరవెత్తుకెళ్ళింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. కారెత్తుకెళ్ళాడు గడుసు బులోడు, వాడు కనపడితే చాలు నా కొల్లు తెలవది. ఎలుతుంటే చూడాలి ఎలుతుంటే చూడాలి దాని జోరు, అబో ఎర్రెత్తి వస్తుంది వాని వెనుక. కడవెత్తుకెళ్ళింది కన్న పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్లని పాడిన. బాగుందమ్మా, మస్తు పాడుతున్నావు. ఇదేమంటారు, నీకెంతమంది పిల్లలమ్మా? 2 బిడ్డలు 2 కొడుకులు. 2 బిడ్డలు 2 కొడుకులు. ఎవరు అంటే ఎట్లా వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు అయ్యిండ్రు. ఇక ఒక కొడుకు చచ్చిపోయిండు, ఇక ఒక బిడ్డ కొద్దిగా మన సొరంతి లేదు. కోతి పండు తింటుంది అని నేను ఎన్నడూ చూడలే, నాకు తెలవదు ఈ కోతుల సంగతి. ఈ పండు తింటుంటే నేనన్నా కదా కోతిని అని అన్నా. పండాడ పెట్టింది, వచ్చిన 2 ఎత్తి పెట్టింది, నెత్తి పట్టింది. నెత్తి పడితే కోట ఉరికి అని కర్ర తీసుకొని రాని వదిలిపెట్టిపోయిందండి కోతి. ఇక కడుపు కింద పిల్లని పెట్టుకుంది, ఈ ఈపున ఒకటి పెట్టుకుంది. ఇక ఆ కోతిని దింపి ఈ సంపేస్తే ఆ కోతి పల్ల పల్ల బాత అంటే అరుస్తుంది. మస్తు చేస్తున్నామ్మా, మిమిక్రీ కూడా వస్తుందా నీకు చేయనీకే? ఇక కోతులు వచ్చారు, వాంబో అమ్మ కోతులు కరుస్తున్నావు నువ్వు, నిన్ను పట్టి పీగుతుంది మళ్ళీ అనమ్మా. 2 పిల్లలు ఎత్తుకొచ్చింది, కింది దింపి ఈ సంపేస్తే అదే కింది కొంగుతుంది, తల్లి కొడుతుంటే నన్ను కొట్టబాక అంటుంది. దెబ్బ తలికిందేమో అమ్మో వైద్య అంటుంది కోతి అని అంటుంది. వామ్మో ఇట్టంటుగా నేను కోతి గణపతి కోతి జోలు పోనుగా అమ్మో అయ్యా కోతి వామ్మ ముసల్దాను, నువ్వు కోతిని ఎందుకు ఎక్కిరించినావు, అది ఏందనుకున్నావు మనసులో పలక చేరుతుంది అని అని అంటే ఇట్టు అని అంటుందండి. వామ్మో అని ఇక కోతి కనపడుతుంది, దాని జోలికి అసలు పోను. ఇక నేను ఇక పోకవమ్మ నేను పండ్లు అమ్ముకుంటామ్మా అని మళ్ళీ ఇంకొక బజారు పోయినా. ఇంకొక బజారు పోయి ప్రేమ ప్రేమ ఓ ప్రేమ జిక్కడ ఉన్నది ఈ మైమా, మనిషి చూడు మట సంగ ఉన్నాడు, ఉగ ఉగ చూస్తున్నాడు, ఎన్ని జన్మలు వేరేతైనా ఎరగది నా ప్రేమ. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ గుద్దబలు కదా నవ్వు ఈ మైమా. అమ్మాయి అంటుంది అబ్బాయిని, నిన్ను కొట్టనమ్మా నిన్ను తిట్టనమ్మా నీ జోలికి నేను రాను తల్లి. కషమ్మ అమ్మ గాని ఇంతకు రాదు, ఎందుకు వస్తుంది వస్తుందయ్యా ఆ మమ్మల్ని దాగా అట్ట గోల చేస్తున్నాను అన్న. ఓ పెద్దమ్మ
నువ్వు భలే పొలం పడుతున్నావు కదా నామకున కొట్టినా అని అంటుండ్రు ఇక్కడ చర్చికాయ వాళ్ళు అని పదం పాడిన నువ్వు కొట్టవద్దు నువ్వు తిట్టవద్దు మరి పిల్ల మీద చేయి వేస్తే బాగుండదు పిల్లగా నీకు సిగ్గు లజ్జ లేదు నీకు అని నేనన్నా అంటే అంటే వాళ్ళంతా నవ్వుతుర్రుగా ఓ పెద్దమా బాగా వచ్చినావు బాడకావు చూడు ఇట్లా దాగి ఉండటదా ఎక్కడ గోల ఎక్కడ రద్ది ఆ బదారన అమ్మ నేను వీకినా నొత్తిన బలే మళ్ళీ రెండు బాడు అంటుర్రు ఎంత బాగా చేసుకున్నావు అమ్మ ఇసువంటాయి నీకు తెలవదా అమ్మ అన్న ఏం బాడకా నన్ను చూసి వదిలిపెట్టలేదు పెద్దమ్మ అని అంటారు అని అంటే ఇక ఆ పదం పాడినా ఇక ఆ పదం పాడినాక ఇక మళ్ళా ఒకటి ఏం పాడినంటే ఇది అడిమి తల్లి బిడ్డలమమ్మ సందామామ అన్నం పుణ్యము ఎరగా నోళ్ళము సందామామ అలపట దాపట ఎడ్లని గట్టి కారు నాగలి భూజాన పెట్టి వయ్యారి వయ్యా వయ్యారి వయ్యా కలకాల వాడేటి కాపిరాల పెట్టి అంతరాల నమ్మో బంజారే బంజో ఓ నారే బంజా ఓ నారి నారి ఓ నారే బంజా అని ఇది పాడిన ఇది వాడినాక ఇంకేమనలేరా ఇక అమ్మోయ ఎట నేర్చిన అవుతాయి నీ గొంతు మాకు రావట్లేదు ఏందమ్మా నువ్వు అన్ని తిప్పుతున్నావు కదా మంచిగా ఈ పాటలల్లా అన్ని కలుపుతున్నావని అని అంటుర్రు వాళ్ళు